నేను మీ సురేఖ. మీకు ఈ వీడియోలో గ్యాడ్జెట్స్ చూపిస్తాను. కూల్ గ్యాడ్జెట్స్, చక్కటి మనకి యూజ్ఫుల్ అయ్యేటువంటి గ్యాడ్జెట్స్ అనమాట. కిచెన్లో మనకు చాలా బాగుంటాయి. స్మార్ట్ అండ్ కూల్ గ్యాడ్జెట్స్ ఇవి చక్కగా పనిచేస్తున్నాయి. వీటన్నిటికీ కూడా మీకు లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఓకేనా? ఇవన్నీ చూద్దాం. ఓకే అండి, చూద్దామా? ఇది చూసారా, ఫుడ్ ప్రాసెసర్. ఇది మినీ ఫుడ్ ప్రాసెసర్, గ్లెన్ కంపెనీ అనమాట. గ్లెన్ కంపెనీది. పైన వచ్చేసరికి మోటార్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి జార్ వచ్చేసరికి 500 ml, 1/2 లీటర్ అనమాట కెపాసిటీ వచ్చేసరికి. ఇది మోటార్. దీని స్పెషల్ ఏంటంటే మోటార్ పైన ఉంటుంది, కింద జార్ ఉంటుంది. దీనిలో మనకి బ్లేడ్స్ ఇచ్చాడు. ఈ బ్లేడ్స్ని సెంటర్లో మనం పెట్టడమే మనం చేయాల్సింది. మెయిన్గా ఈ ఫుడ్ చాపరు, ఇది చాపర్ అనమాట దీన్ని. ఇవన్నీ కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము, టమాటోలు వీటికి బాగా ఉపయోగపడుతుంది. గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కదా. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు కటింగ్ చేయాలంటే ఉల్లిపాయలు అంత ఎక్కువ క్వాంటిటీలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కళ్ళెమ్మట ఏడవకుండా ఎవరు ఉల్లిపాయలు కట్ చేయలేరు కదా. అందుకని పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ కట్ చేయాలంటే చేతులు మంట పుడుతుంటాయి. ఇవన్నీ బాగున్నాయి. చాలా బాగా త్వరగా అయిపోతుంది మనకు వంట కూడా. ఎంతమంది గెస్ట్లు వచ్చినా మనం ఈజీగా చేసేయచ్చు. చూపిస్తున్నాను మీకు ట్రైలు. ఉల్లిపాయలు ఎలా కట్ చేసింది, పచ్చిమిరపకాయలు ఎలా కట్ చేసింది, టమాటోస్ ఎలా కట్ చేసింది అన్నీ. ఇది జస్ట్ ఆన్ ఆఫ్ స్విచ్ అండి. ఇది పైన మోటార్ ఉంది చూసారా, మోటార్ని ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, మనం చేయి తీసేస్తే ఆఫ్ అయిపోతుంది, అంతే. ఇంకా జస్ట్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట అది. చూసారా ఎంత ఫైన్గా కటింగ్ అయిందో. ఉల్లిపాయలు చాలా ఫైన్ కటింగ్స్ అయిపోయినాయి. చాలా బాగుంది కదా, ఇంత ఫైన్ కటింగ్స్. చక్కగా ఉంది. ఇది టమాటోస్ కటింగ్. ఇప్పుడు టమాటోస్ కూడా మనకి చిన్న ముక్కలు కోయటం చాలా కష్టం కదా, మనకి తెగదు త్వరగా. మిగతా వెజిటబుల్స్ నాకు అంత యూజ్ అనిపించలేదు, ఎందుకంటే మన ఇండియన్స్కి మనకు అలవాటే కదా. చూసారా, జస్ట్ ఆన్ ఆఫ్ అనమాట. చెయ్యి పెడితే ఆన్ అవుతుంది, చెయ్యి తీసేస్తే ఆఫ్ అయిపోతుంది, అంతే. పెద్ద ప్రాసెసర్ అయితే, ఫుడ్ ప్రాసెసర్ అయితే మనకి వెజిటబుల్స్ కూడా, సొరకాయలు అన్నీ కూడా కటింగ్ చేసేస్తుంది. కానీ మనకు అవసరం లేదు, మనకి ఈజీనే కదా కూరగాయలు కటింగు. మనకి ఇవే కొంచెం ప్రాబ్లం వల్ల ఇవే ఎక్కువ చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనకి కావాల్సినప్పుడు చేయటం. తర్వాత దీనిలో ఏంటంటే మనకి పచ్చిమిరపకాయలు విడిగా చేస్తే అంత ఎక్కువ అయిపోతాయి మనకి. అందుకోసం ఏంటంటే ఉల్లిపాయతో పాటే పచ్చిమిరపకాయ కూడా వేసేస్తే బెస్ట్ అవుతుంది. అది కూడా చాలా ఫైన్గా చాప్ చేసేసింది చూసారా. ఇది నాకు చాలా యూజ్ఫుల్ అనిపించిందండి. చక్కగా ఇది అల్లం కూడా అంతే, చాలా ఫైన్గా కటింగ్ చేసేసింది. నేను కాకరకాయ కూడా ట్రై చేశానండి. కాకరకాయ చిన్న ముక్కలు కొయ్యాలంటే మనకి కష్టం కదా, చిన్న ముక్కలు, బాగా చిన్న ముక్కలు. కాకరకాయ కూడా నేను మొన్న చేశాను, చాలా బాగుంది. బాగా ఫైన్గా అయిపోయిందనమాట ముక్కలు, అంటే వేపుడు ఫ్రై చేసినప్పుడు. ఇదైతే నాకు చాలా యూజ్ఫుల్గా అనిపించిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం మనకి గ్యాడ్జెట్. ఇది మినీ పోర్టబుల్ బ్లెండర్. ఇది పోర్టబుల్ అనమాట, మినీ. దీనికి ఛార్జర్ ఉంది చూసారా, యూఎస్బి ఛార్జర్. అంటే మన స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా, మన ఫోన్స్కి ఎలా ఛార్జింగ్ చేసుకుంటామో అలా ఛార్జింగ్ చేసేసుకోవడం. ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత మనం దాన్ని ఎక్కడికైనా క్యారీ చేసుకెళ్ళిపోవచ్చు అనమాట. పోర్టబుల్ అనమాట. ఛార్జింగ్ అయిపోతుంది, మనం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఫోన్ ఎలా అయితే ఛార్జ్ చేసుకుంటామో అలా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంది. 6 బ్లేడ్స్ ఉన్నాయి. పైన చూసారా, లిడ్కి కూడా లోపల వాషర్ ఉంది, మనకి స్పిల్ అవ్వకుండా బాగుంది. మిల్క్ షేక్స్, స్మూతీస్, జ్యూసెస్ అన్నిటికీ కూడా చాలా బాగుంది. పోర్టబుల్, మినీ పోర్టబుల్. మెయిన్గా మనం ఈజీ టు క్యారీ అనమాట. బయటకు వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మనకి తీసుకెళ్ళడానికి, ఇంట్లో సింగిల్ పర్సన్స్ ఉన్నప్పుడు కూడా చేసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది యూఎస్బి ఛార్జర్ అనమాట. దానికి మనం ఫోన్ ఎలా అయితే పెడతామో అలా కేబుల్ పెట్టేస్తాము చూసారా. ఇది ఫోన్ కేబుల్ పెట్టేసి ఛార్జింగ్ చేసేయటమే. జస్ట్ మనకి ఛార్జింగ్లో పెట్టేసేయటం, ప్లగ్లో పెట్టేయటమే. ఇంకా చూసారా, ఇట్లా ప్లగ్లో పెట్టేసేసి ఛార్జ్లో ఛార్జింగ్ పెట్టేస్తే మనకి రెడ్ లైట్ వెలుగుతుంది. ఛార్జింగ్ అనమాట, అంటే ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జ్ కావాలి అనమాట. ఛార్జింగ్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది, రెడ్ లైట్ వెలుగుతుంది. వన్స్ ఛార్జ్ కంప్లీట్ అయిపోతే బ్లూ లైట్ వెలుగుతుంది, బ్లూ లైట్ వచ్చేస్తుంది చూసారా. బ్లూ లైట్ వచ్చిందంటే కంప్లీట్ అయినట్లు లెక్క. తర్వాత నేను ఇప్పుడు స్మూతీ చేస్తున్నాను, షేక్
ప్రోటీన్ షేక్ చేస్తున్నాను. జస్ట్ మీకు కూడా చూపిద్దామని చెప్పి. సోయా మిల్క్ తీసుకున్నాను. ఇదేమో బనానా, ప్రోటీన్ పౌడర్, క్రాన్బెర్రీస్, డేట్స్, ఖర్జూరాలు అవన్నీ తీసేసుకున్నాను. ఇవన్నీ కూడా పీనట్ బటర్ కూడా తీసుకున్నాను. పీనట్ బటర్, హనీ కూడా ఇవన్నీ వేసి మిల్క్ షేక్ అంటే ప్రోటీన్ మిల్క్ షేక్ అనమాట. ఇది మార్నింగ్ కనుక తాగితే ఇంకా మనకి 2 o'clock వరకు ఆకలి అయ్యేదన్నమాట. క్రాన్బెర్రీస్, బనానాస్ వేసాను. ఇది ప్రోటీన్ పౌడర్, ఇది ప్రోటీన్ పౌడర్. తర్వాత ఏమో ఖర్జూరాలు, డేట్స్ అనమాట. ఇవి గింజలు తీసేసి కొంచెం కట్ చేయండి. నేను కొంచెం పెద్దగానే వేశాను, కానీ అలా కాకుండా ఇంకొంచెం కట్ చేసేస్తే బాగా వస్తుంది. తర్వాత పీనట్ బటర్ ఇది. తర్వాత సోయ్ మిల్క్ వేసాను. సోయ్ మిల్క్ బదులు మీరు ఆల్మండ్ మిల్క్ వేసుకోవచ్చు, మామూలు మిల్క్ కూడా వేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేను సోయ్ మిల్క్ వేసాను. వేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఛార్జ్లో పెట్టేసుకున్నాం కదా, ఛార్జ్ అయిపోయింది, ఫుల్ ఛార్జ్లో ఉంది. దీన్ని మామూలుగా జస్ట్ మన దీనిలో చూసారా ఏమి కనెక్షన్ కానీ వైర్ కనెక్షన్ కానీ ఏం లేదు చూసారా. నేను తేనె వేయడం మర్చిపోయాను. హనీ కూడా 1 స్పూన్ వేస్తే బాగుంటుంది. అంటే మనం ప్రోటీన్ షేక్ కదా, అంటే ఇంకా టిఫిన్ కూడా అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్, నో బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆన్ ఆఫ్, జస్ట్ ఆన్ స్విచ్ ఉంది, ఆఫ్ చేసుకోవటం అనమాట. ఆన్ ఆఫ్ చేసుకోవటం. మనకి బ్లెండర్ అనమాట, తిరుగుతుంది చూసారా. చక్కగా మార్నింగ్ టైం మిల్క్ షేక్ తాగేసేస్తే ప్రోటీన్ మిల్క్ షేక్ అనమాట ఇది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. 2 o'clock వరకు ఆకలే లేదు నాకైతే మట్టుకి. ఇది చాలా పోర్టబుల్, మెయిన్గా ఇది పోర్టబుల్, మినీ పోర్టబుల్ గ్యాడ్జెట్ అనమాట. కూల్ గ్యాడ్జెట్స్ చాలా బాగుంది కదా, ఇది చక్కగా ఉంది. వీటికి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చాలా బాగుంది, చక్కగా మంచిగా. కొంచెం ఖర్జూరాలు మీరు కొంచెం కట్ చేయండి, ఎందుకంటే అది నాకు కొంచెం పెద్దగా అనిపించింది. అయినా సరే బాగానే ఉంది, చాలా బాగుంది. ఇది టేస్టీగా కూడా ఉంది, ఎందుకంటే దాంట్లో ఉన్నది ఏముంది, పీనట్ బటర్ ఉంది, హనీ ఉంది, ప్రోటీన్ పౌడర్ ఉంది, బనానా, అన్నీ టేస్టే కదా, అందుకని టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను క్రాన్బెర్రీస్ వేసాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు, క్రాన్బెర్రీ బదులు ఏదైనా వేసుకోవచ్చు. జస్ట్ నేను అలా వేసుకున్నాను, శాంపిల్. టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది. నెక్స్ట్ గ్యాడ్జెట్ ఇది మనకి. ఇవి చూసారు ఎలా ఉందో. దీన్ని టూత్పేస్ట్కి, ఇది టూత్పేస్ట్ హోల్డర్ అనమాట. చక్కగా బేస్ కూడా మనకి స్టేబుల్గా ఉంటుంది. లోపల రెడ్ కలర్ చూసారా, అది దానికి టూత్పేస్ట్. మనకి ఇది టూత్పేస్ట్ అండి, మీకు చూపిస్తాను. మీకు దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. మనకి టూత్పేస్ట్ ఆఖరిలోనూ అయిపోయేటప్పుడు కూడా సగం అయిపోయి ఉంటుంది, మన అది స్క్వీజ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది, ఎంత ఉందో కూడా తెలీదు, కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది కదా. లాస్ట్కి వచ్చినాక సగం ఉంచేసే, ఒక 1/4 ఉంచేసే మనం పడేస్తాం యూజువల్గా, అది బయటికి రాక. కానీ ఇప్పుడు దీనివల్ల చూసారా, ఇలా మనం ఇన్సర్ట్ చేసుకుని ఇలా తిప్పాలి, రౌండ్గా రోల్ చేయాలి. జస్ట్ రోలింగ్ అనమాట. రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెనకాల ఉన్నదంతా ముందుకు వచ్చేస్తుంది. అది చాలా బాగుంది, టూత్పేస్ట్కి బాగుందండి, చక్కగా. అంతే, అలా పెట్టేసామనుకోండి మనం. హోల్డర్ అనమాట, హోల్డర్ కూడా ఉంది, చక్కగా రోలింగ్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక దానిలో నేను ఇది సన్ స్క్రీన్ క్రీమ్ అనమాట. జస్ట్ సన్ స్క్రీన్ క్రీమ్, ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా త్రో అవే పీస్ అనమాట ఇది. కానీ చూద్దామని దీనిలో ట్రై చేస్తున్నాను. మీకు ఇక్కడ గ్రూ ఉంటుంది, గ్రూలో పెట్టేసి దీనిలోకి ఇన్సర్ట్ చేసేయాలి, వేసి రోల్ ఆన్ చేయాలి. ఇంకా రోల్ ఆన్ చేసినప్పుడు అసలు ఆల్మోస్ట్ అయిపోయిందండి, దాంట్లో ఇంకేం లేదు. మీకు చూపించడం కోసం నేను చూస్తున్నాను, పారేయకుండా. అంటే అలా ఎలా యూజ్ అవుతుంది మనకి గ్యాడ్జెట్ అనేది చూపించడం కోసం. ఇంకా లాస్ట్కి వచ్చేసింది అసలు, ఇంకా 1 or 2 స్క్వీజెస్ తప్పితే రాదు, పెద్దది అయిపోయింది కదా, అందుకే దానిలోంచి బయటకు వచ్చింది. కానీ టూత్పేస్ట్కి అయితే మటుకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. 2 మనకి ఇంకోటి తెలుసా, అది ట్యూబ్స్, మనకి టూత్పేస్ట్ చక్కగా హోల్డ్ అయ్యి ఉంటాయి అన్నమాట. టూత్పేస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నాను, మనకి దాన్ని స్క్వీజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రోల్ చేస్తే చాలా అది బయటకు వచ్చేస్తుంది, పేస్ట్ బయటకు వచ్చేస్తుంది. మనం చేత్తో స్క్వీజ్ చేయాల్సిన అవసరం ఉండదు, చక్కగా మనం పెట్టేసుకోవచ్చు. ఇది కూడా చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది కదా, కొంచెం రాలేదు బయటకేమి. ఇంకా కొంచెం రోల్ ఆన్ చేద్దాము, రోల్ ఆన్ చేస్తే అని వస్తేమో ట్రై చేద్దాము.
జస్ట్ రోల్, ఇంకొక రోల్ చేద్దాము. ఓ వచ్చేసింది ఇంకొంచెం. ఇది సన్ స్క్రీన్ క్రీమ్ అనమాట. ఇది నాది అయిపోయి వచ్చేసింది కదా. లాస్ట్ బట్ వన్ చిన్న ఇది కూడా వచ్చేస్తుంది మనకి. ఇది కూడా చాలా యూజ్ఫుల్గా ఉంది, చాలా బాగుందండి ఇది. చాపర్ వచ్చేసరికి మీకు 1100 రూపీస్ అండి. తర్వాత ఏమో జ్యూసర్ ఉంది కదా, బ్లెండర్, అది వచ్చేసరికి ఏమో 500 అయింది. తర్వాత టూత్పేస్ట్ రోలర్ ఉంది కదా, అది వచ్చేసరికి 50 రూపీస్ అంటే ఇది. ఓకే అండి, బాయ్ అండి.